శ్రీ సత్యసాయి జిల్లాలో చేనేత మగ్గాల వ్యాపారి హత్యకు గురయ్యాడు. శాంతినగర్కు చెందిన రమణారెడ్డి కొంతకాలంగా మగ్గాలు నేస్తూ మదనపల్లి అంగళ్లలో జీవనం సాగిస్తున్నాడు. ధర్మవరంలో చెన్నకేశవ స్వామి రథోత్సవం ఉన్నందున కుటుంబ సభ్యులతో కలిసి తల్లి నారాయణమ్మ ఇంటికి వెళ్లాడు. ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమణారెడ్డి తెల్లవారుజామున తీవ్ర గాయాలతో మృతి చెంది ఇంటి బయట పడి ఉన్నాడు. చక్రి అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అతనితో పాటు మరికొందరు కలిసి తన భర్తను కొట్టి చంపారని భార్య రామాంజనమ్మ ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్స్ అన్నాడు, చక్రి అని పేరు చెప్పినాడు. ఫోన్ ఆడుంది అంటే చక్రి దగ్గర ఉంది అన్నాడు. అంత మనిషి నాకు చెప్పలేదు. ఎప్పుడు నేనే చక్రి ఫోన్ చేసి డబ్బులు అవసరం పడితే అడుగుతాను, చేస్తాండి ఆయన. ఆ రోజు ఉండుకొని ఏమో వీళ్ళిద్దరికి ఏం గొడవ జరిగింది నాకు తెలియదు. అప్పుడు తెలియకపోతే మాట్లాడద్దు అని అప్పుడు మీద నేను పట్టించుకునేది లేదు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటుంది సార్. మాట్లాడుతుంటే మా అన్న కావాలంటే ఫోన్ చేసినాను. నాకు ఆయనకి ఫోన్ చేస్తే బావరా అంటే పోయినాడు. అంతవరకు తెలుసు నాకు. ఇంకా